పశ్చిమాసియా వార్ మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందే. అమెరికా కదలికలు స్పందన చూశాక ఇదే అనుమానం కలుగుతోంది. G7 సదస్సును కుదించుకొని అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్న డొనాల్డ్ ట్రంప్ హుటాహుటిన కెనడా నుంచి సొంత దేశానికి చేరుకుంటున్నారు. అలాగే ఐరోపా మీదుగా 30కి పైగా యుద్ధ విమానాలు దూసుకెళ్తున్నాయి. ఈ విమానాలు ఎక్కడ దిగుతాయో క్లారిటీ లేకపోయినా ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా కథన రంగంలోకి దిగుతుందనే ఆరోపణలున్నాయి, అనుమానాలు కూడా ఉన్నాయి. టెహరాన్ ను ఖాళీ చేయాలని ఇరాన్ ప్రజలకు ట్రంప్ ఇప్పటికే పిలుపునిచ్చారు. అంటే ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ పై భీకర దాడికి సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే అమెరికా కదలికలను చూశాక మిగతా అగ్రరాజ్యాలు స్పందిస్తున్నాయి. ఇరాన్ ను కట్టడి చేసేలా ప్రకటనలు వస్తున్నాయి. దీంతో మిగతా అగ్రరాజ్యాలు కూడా యుద్ధంలో పాల్గొంటాయా అనే ప్రశ్నలు ఉన్నాయి. ఇరాన్ కు మద్దతుగా ఇతర ఇస్లామిక్ దేశాలు ముందుకు రావడం లేదు. ఇరాన్ మిత్ర దేశం పాకిస్తాన్ కూడా నాలుక మడత పెట్టేసింది. తమపై ఇజ్రాయెల్ అణుదాడి చేస్తే పాకిస్తాన్ చూస్తూ ఊరుకోబోదని, వెంటనే ఇజ్రాయెల్ పై అణ్వాయుధాలు ప్రయోగిస్తుందని ఇరాన్ అధికారి ప్రకటించారు. ఈ ప్రకటన పాక్ పాలకుల్లో వణుకు పుట్టించింది. ఇరాన్ ప్రకటనను ఖండిస్తూనే తమ ఎలాంటి దాడి చేయబోమని స్పష్టత ఇచ్చింది. ఈ విషయంలో పాక్ వైఖరి ఇరాన్ కు మింగుడు పడడం లేదు. క్లిష్ట సమయంలో సహకరిస్తుందని భావించిన పాకిస్తాన్ ఈ విధంగా టచ్ మీ నాట్ అన్నట్లుగా ఉండడంతో ఖమేనీ సహా ఇతర ఇరానియన్ పాలకులకు షాక్ ఇచ్చినట్లయింది. ఎంతవరకు వెళ్తుంది ఈ వార్ అనేది అర్థం కానటువంటి సిచ్యువేషన్. నిజంగానే మూడో ప్రపంచ యుద్ధం వస్తోందా అనడానికి ఇండికేషన్స్ గా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేయడం, ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేయడం, ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ కి అమెరికా సపోర్ట్ చేయడం, ఇరాన్ ని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తోందా అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఒక పక్కన వార్ కొనసాగుతుంది, ఒక దేశం మీద మరొక దేశం అణ్వాస్త్రాలను ప్రయోగిస్తున్నారు, క్షిపణులను ప్రయోగిస్తున్నారు, దాడులు చేస్తున్నారు. ఇప్పుడు అమెరికా స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుందంటే ఇరాన్ ని తన వైపు మలుచుకోవడానికి ఒక బెదిరింపు వైఖరి అనుకోవచ్చా? అంటే ఆశ ప్రధానంగా ఈ 5 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఇజ్రాయెల్ ఇరాన్ వార్ లో ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్ పైన గగనతలం పైన పూర్తిగా పట్టు సాధించింది. పెద్ద ఎత్తున కూడా టెహరాన్ తో సహా ఇరాన్ లో ఉన్నటువంటి అనేక మిజైల్ లాంచ్ ప్యాడ్లు కావచ్చు, ఒకవైపు అణ్వాయుధ పరిశోధన కేంద్రాలు కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తిగా ఇతర సంస్థలన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా ధ్వంసం చేస్తుంది. మరోవైపు ఇరాన్ కూడా అంతే స్థాయిలో ఒకవైపు ఇజ్రాయెల్ పైన పెద్ద ఎత్తున కూడా మిజైల్స్ తో విరుచుకుపడుతుంది. తన ఐరన్ డోమ్ సిస్టమ్ ద్వారా కొంతవరకు వాటిని ధ్వంసం చేయగలుగుతున్నా. అక్కడక్కడ ఇరాన్ ఆ మిజైల్స్ ఇజ్రాయెల్ ను తాకుతున్నాయి. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లో పలు ప్రాంతాల్లో అవి పడ్డట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా అమెరికా ఎంబసీ పరిసర ప్రాంతాల్లో ఇరాన్ ప్రయోగించినటువంటి ఒక మిజైల్ పడడంతో కూడా అమెరికా సీరియస్ అయింది. అమెరికా మొదటి నుంచి కూడా మీ యుద్ధంలో మా సైనిక స్థావరాల పైన కావచ్చు, మా రాయబార కార్యాలయ పైన ఇరాన్ దాడి చేస్తే ఊరుకునేది లేదని చెప్పేసి కూడా ముందుగానే అమెరికా సంబంధించినటువంటి విదేశీ వ్యవహారాల కార్యదర్శి మార్క్ రూబియో ముందుగానే హెచ్చరించినట్లుగానే ఇప్పుడు ఇరాన్ అదే దిశగా నిన్న ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి అమెరికా రాయబార కార్యాలయం పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి క్షిపణి పడడంతో కూడా అమెరికా పూర్తిగా సీరియస్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యుద్ధంలో ఇరాన్ విజయం సాధించే అవకాశమే లేదని చెప్పేసి కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. ఒకవైపు కెనడాలో ఉన్నటువంటి G7 సదస్సుకు సంబంధించి ఆయన హుటాహుటిన దాన్ని ముగించుకొని వెనక్కి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సదస్సు కూడా ఇరాన్ కు సంబంధించిన వ్యవహారంలో ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా రద్దు చేసుకోవాలి, అలాంటి అణ్వస్త్రాలు తయారు చేయొద్దని చెప్పేసి కూడా G7 గ్రూప్ అంతా కూడా ఇరాన్ హెచ్చరించింది. ఒకవైపు ఇరాన్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి స్థావరాలను ఇప్పటికే ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. టెల్ అవీవ్ నగరాన్ని మొత్తం, అంటే ఇప్పుడు టెల్ అవీవ్ నగరంలో పదే ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ నగరం పైన వీళ్ళంతా కూడా ఇరాన్ చేస్తున్న దాడికి ప్రతిగా ఒకవైపు ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున కూడా ఇరాన్ రాజధాని టెహరాన్ పైన విరుచుకుపడుతుంది. టెహరాన్ రాజధానిని మొత్తం ఖాళీ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించింది. అక్కడ ఉన్నటువంటి ఇమాం ఖోమ్ని, ఇరాన్ సుప్రీం పాలకుడు ఇమాం ఖోమ్ని ఇప్పటికే బంకర్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయాతుల్లా ఖొమానీ, మరోవైపు అక్కడ ఉన్నటువంటి పలువురు మిలిటరీ అధికారులు ఇప్పటికే వాళ్ళందరినీ కూడా ఇజ్రాయెల్ ఇప్పటికే వారిని మట్టుబెట్టింది. వారు లేటెస్ట్ గా చూసుకుంటే G7 దేశాలు కూడా ఇజ్రాయెల్ కి మద్దతు ప్రకటించినట్టుగా తెలుస్తుంది. అటు అమెరికా కూడా ఇజ్రాయెల్ కి మద్దతు తెలుపుతోంది. ఇరాన్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇప్పటి వరకు పాకిస్తాన్ తోడుంటుంది, మాకేదైనా కావాలంటే పాకిస్తాన్ నుంచి మేము తీసుకోవచ్చు, అణ్వాయుధాలను తీసుకోవచ్చు, ఇవన్నీ మాట్లాడినటువంటి ఇరాన్ పాకిస్తాన్ ఒక్కసారిగా ప్లేట్ పెరాల్సింది. ఇప్పుడు పాకిస్తాన్ అనుకున్నటువంటి దేశాలు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఇరాన్ కి? ఇరాన్ ప్రధానంగా ఒకవైపు ఇస్లామిక్ దేశాల్లో ప్రధానంగా
ఇప్పుడు షియా కంట్రీస్, సున్నీ కంట్రీస్ ఉంటాయి. ప్రధానంగా ఒకవైపు ఇరాను, ఇరాక్, ఒకవైపు ఇటు బహ్రెయిన్, ఖతార్ లాంటి సున్నీ దేశాలు, ఒక షియా దేశాలు ఒకవైపు, మిగతా సున్నీ దేశాలు ఒకవైపు ఉంటుంటాయి. వారిలో వాళ్ళు కూడా అంతర్గత వైరుధ్యాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ వంక అణ్వస్త్ర దేశంగా మారితే మాకు అందరికీ థ్రెట్ గా మారుతుంది అనేది కూడా మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి ఒక ప్రచారం. దీంతో దాన్ని అడ్డుకోవాలని చెప్పేసి అమెరికా మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తుంది. అది కనుక అణ్వాయుధ దేశంగా మారితే తమకు మెయిన్ థ్రెట్ అని చెప్పేసి ఇజ్రాయెల్ భావించే ఇప్పుడు అణ్వస్త్రాలు తయారు చేయకుండా అక్కడ ఉన్నటువంటి పరిశోధన కేంద్రాల పైన, వాటి ఉన్నటువంటి మిలిటరీ బేస్ల పైన పెద్ద ఎత్తున కూడా విరుచుకుపడింది. ఇప్పుడు ఇజ్రాయెల్ కనుక ఇరాన్ పైన అణుదాడి చేస్తే మాకు సపోర్ట్ గా పాకిస్తాన్ వస్తుందని చెప్పేసి ఇరాన్ మిలిటరీ అధికారులు చేస్తున్న ప్రకటనలు తోటి వెంబడే పాకిస్తాన్ అలర్ట్ అయింది. ఈ యుద్ధంలోకి తమను ఎక్కడ లాగుతారో అని చెప్పేసి ఉద్దేశంతో కూడా పాకిస్తాన్ అలర్ట్ అయ్యి అలాంటిది ఏం లేదు, మేము ఎలాంటి సపోర్ట్ ఏం చేయలేదు, ఆ ఇరాన్ అధికారులు తప్పుదోవ పట్టించేలా మాట్లాడారు, మా ప్రకటనను తప్పుదోవ పట్టించారనేది కూడా ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్నటువంటి వాదన. పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ న్యూక్లియర్ దేశం కాబట్టి మాకు మద్దతు పక్కనే రెండు పాకిస్తాన్, ఇరాన్ రెండు కూడా తమ బార్డర్ పంచుకొని ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ తమకు మద్దతుగా వస్తుందని చెప్పేసి ఆశించినటువంటి ఇప్పుడు ఆశాభంగం ఎదురైంది. మరోవైపు తమ ఎంబసీ కార్యాలయ పైన, తమ మిలిటరీ బేసెస్ పైన ఇరాన్ దాడులు చేస్తున్నందుకు కూడా అమెరికా కూడా ఆగ్రహంతో వాళ్ళు కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ కు మద్దతుగా రంగం దిగారు. ఇజ్రాయెల్ కు మొదటి నుంచి కూడా, ఇజ్రాయెల్ దేశం ఏర్పడడం నాటి మొదటి నుంచి కూడా అమెరికా మద్దతుతోనే ఇజ్రాయెల్ ప్రతి అంశాన్ని కూడా మధ్యప్రాచ్యంలో నిర్వహిస్తూ వస్తుంది. అమెరికా మద్దతుతోనే ఎంత బలపడుతూ ఇన్ని దేశాలతోనే ఒకే స్థాయిలో యుద్ధం చేయగలిగే స్థాయికి ఇజ్రాయెల్ వెళ్ళగలిగింది. కానీ ఇప్పుడు అమెరికా మరోసారి ఇజ్రాయెల్ కు పూర్తి స్థాయిగా మద్దతు ఇస్తుంది. తెల్లతో సహా పలు చోట్ల అతి అలాంటి పలు చోట్ల ఇరాన్ మిజైల్ తాకడంతో కూడా ఎప్పుడు లేని విధంగా ఇజ్రాయెల్ నగరంలో కొంత విధ్వంసం జరగడంతో కూడా వాళ్ళు కూడా మరింత భద్రతా పరంగా మరింత జాగ్రత్త పడుతున్నారు. తమ ఐరన్ డోమ్ సిస్టమ్ కొన్ని చోట్ల ఫీల్ అవుతుండడం కూడా వాళ్ళకి నష్టాన్ని కలగజేస్తుంది. శత్రువు పైన విజయం సాధించాలని ఒక వ్యక్తి అయితే తమ సొంత దేశంలో జరుగుతున్న డిస్ట్రక్షన్ పైన కూడా ఇజ్రాయెల్ కొంత అలర్ట్ అయినట్టుగా కనబడుతుంది. దీనికి తోడు ఇప్పుడు యూరోప్ లో ఉన్నటువంటి పలు అమెరికా బేసెస్ నుంచి యుద్ధ విమానాలు ఇజ్రాయెల్ సపోర్ట్ గా G7 దేశాలు కూడా ఇరాన్ ని చేస్తున్నటువంటి దాడులను వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ఇరాన్ ఏమైనా వెనక్కి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? రష్యా సపోర్ట్ మనం ఏ విధంగా చూడాలనుకోవచ్చు? అంటే ఇప్పుడు రష్యా కూడా మేము ఆ మధ్యవర్తిగా వివరించి చర్చల కోసం ప్రయత్నం చేస్తాము. ఇరాన్ కనుక అణువాయుధాలకు సంబంధించిన పరిశోధనలు చేయాలనుకుంటే అమెరికా సపోర్ట్ కాకుండా రష్యా సపోర్ట్ తీసుకొని రష్యా బేస్ లో యురేనియం నిల్వలు పెట్టుకొని అక్కడ నుంచి పరిశోధనలు చేస్తే కనుక మేము సహకరిస్తామని చెప్పేసి పరోక్షంగా రష్యా ఇరాన్ కు మద్దతు ఇస్తుంది. ఈ కోణంలో కూడా ఒకవైపు రష్యాకు సంబంధించిన విదేశాంగ కార్యదర్శి దిమిత్రి దీనికి సంబంధించిన ఒక ప్రకటన చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు రష్యా కనుక పూర్తి స్థాయి లెవెల్కి ఒకవైపు యుద్ధ పరిస్థితుల్లో సపోర్ట్ గా వస్తుందా లేదా అని పక్కన పెడితే కనుక ఇప్పుడు నేరుగా అమెరికా కనుక జోక్యం చేసుకొని ఇరాన్ పైన దాడు కనుక పూర్తి స్థాయి దిగితే కనుక ఇరాన్ విధ్వంసం అయ్యే పరిస్థితి పడుతుంది. ఇప్పటికే అమెరికా ప్రపంచ స్థాయి ఆంక్షలతోటి ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇరాన్ కు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చమురు నిల్వలు, గ్యాస్ నిల్వల పైన పెద్ద ఎత్తున కూడా ఎయిర్ స్ట్రైక్ చేసి విరుచుకుపడి వాటిని విధ్వంసం చేస్తుంది. వాటిని కనుక విధ్వంసం చేస్తే ఆర్థికంగా మరింత కుదేలైపోయి ఇరాన్ మరింత ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఉన్నటువంటి అంతర్జాతీయ ఆంక్షల కారణంగా చాలా దేశాల వారితో వాణిజ్య ఒప్పందాలు కావచ్చు, వారి దగ్గర నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కూడా పూర్తిగా తగ్గించేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో కనుక యుద్ధం మరింత పూర్తిగా ముందుకెళ్తే కనుక ఇరాక్ లాంటి పరిస్థితులు ఎదుర్కొని పూర్తిగా విధ్వంసం అయిపోయి సిరియా లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. దీంతో కనుక ఇరాన్ పైన ఇప్పటికీ అమెరికా ఒత్తిడి పెంచుతుంది. మీరు మాతోటి అణు ఒప్పందం చేసుకోండి, అణు ఒప్పందం పైన మీరు ఒకవేళ ఒప్పందం కనుక కుదుర్చుకుంటే కనుక మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం అనేది కూడా ఇరాన్ కు అమెరికా ఇస్తున్నటువంటి వాదన. ఒకవైపు వాళ్ళు ఇస్తున్నటువంటి హామీ అభయంగా చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్ కూడా వాళ్ళు అణ్వస్త్రం ఆ జోలికి వెళ్లకుండా వాళ్ళు ఏ పని చేసుకున్నా సరే మేము వారిని ఏమనని చెప్పేసి కూడా ఇజ్రాయెల్ కూడా వారిని హెచ్చరిస్తుంది. అణ్వస్త్రాల జోలికి వెళ్లకుండా మీ పని మీరు చేసుకోండి అని చెప్పేసి కూడా ఇజ్రాయెల్ చెప్తున్న నేపథ్యంలో ఇరాన్ ఇప్పుడు ఏ మేరకు తగ్గుతుందనేది చూడాలి. ఇరాన్ లో పెద్ద ఎత్తున డిస్ట్రక్షన్ కొనసాగుతుంది. ఆ దేశంలో అనేక యుద్ధ స్థావరాలు కావచ్చు, వారికి ఉన్నటువంటి మిలిటరీ బేసెస్ ని, పరిశోధన కేంద్రాలని, మిలిటరీ చీఫ్స్ ఉన్నటువంటి కార్యాలయాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. G7 దేశాలు కూడా ఇజ్రాయెల్ కి మద్దతు ఇచ్చింది. అయితే వీటన్నిటిని వ్యతిరేకించి ఇరాన్ ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు. తన వెనుకునే దేశాలు కూడా ఏమీ లేవు, పాకిస్తాన్ కూడా కాదని చెప్పి తేల్చేసింది. మా యొక్క అణ్వాయుధాలను ఇవ్వమని చెప్పి క్లియర్ కట్ గా చెప్పిన తర్వాత ఇటు G7 దేశాలు ఇంక్లూడింగ్ అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇరాన్ ఏ విధంగా ముందుకెళ్లే ఛాన్సెస్ ఉంటుంది అనుకోవచ్చు వెనకడుగు వేయకుండా? ప్రధానంగా G7 దేశాలు మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా కూటమిగా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా బాగా డెవలప్ అయిన కంట్రీస్ అన్నిటి కూడా ఒక కూటమిగా ఉన్న నేపథ్యంలో సహజంగానే ఇజ్రాయెల్ కి మద్దతు వస్తున్నది కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా సహజంగా ఉండేటువంటి వాదనే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పైన అణ్వస్త్రం ప్రయోగిస్తుందనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే తప్ప
వారి భయమే తప్ప వాళ్ళు గట్టి పరిస్థితుల్లో వాళ్ళు అణ్వాయుధాలు ప్రయోగించే పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా. ఒకవైపు హిరోషిమా నాగసాకి లాంటి ఘటనలు జపాన్ లో జరిగిన తర్వాత ఇక అణ్వస్త్రం ప్రయోగిస్తే అది ప్రపంచ స్థాయి యుద్ధానికి దారితీస్తుంది. డిస్ట్రక్షన్ ఇప్పుడు పరిస్థితుల్లో ఊహించనలవని కానిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లక్షలాది మంది మృత్యువాత పడతారు ఒక్క అణ్వస్త్రం ప్రయోగించినా కూడా. ఒకవైపు ఇరాన్ లో రాజధాని, ఒకవైపు తెహరాన్ లాంటి కీలకమైనటువంటి నగరం పైన కనుక ప్రయోగిస్తే అది మరింత డిస్ట్రక్షన్ దారితీస్తుంది. కాబట్టి అలాంటి అవకాశం లేకపోగా వారికి ఉన్నటువంటి ఆర్థిక మూలాలను, వాళ్ళకు ఉన్నటువంటి సైనిక సంపత్తిని, వారికి ఉన్నటువంటి మౌలిక వసతులనే టార్గెట్ చేసి ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తుంది. ఒకవైపు ఇది ఇరాన్ కనుక ఇజ్రాయెల్ మా పైన అణ్వాయుధ దాడి చేస్తే ఒకవైపు పాకిస్తాన్ వస్తుందనేది కూడా వాళ్ళు ఒక చేస్తున్నటువంటి వాదనగా ఉంది తప్ప అందులో ఎక్కడ కూడా పాకిస్తాన్ లో ప్రమేయం తలదూర్చే అవకాశం అయితే కనబడట్లేదు. ఇప్పుడు నేరుగా అమెరికానే రంగంలో దిగుతుంది కాబట్టి ఇరాన్ మరింత వెనక్కి తగ్గే అవకాశం అయితే కనబడుతుంది. ఆశ స్వామి, G7 దేశాలు ఇజ్రాయెల్ కు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించేసాయి. నిన్నటి వరకు మనం అనుకున్నాం ఏం జరగబోతోంది, ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడులు చేయడం, ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడులు చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత ఏ విధంగా ఉండబోతుందని. కానీ ఇజ్రాయెల్ కి రోజు రోజుకి సపోర్ట్ పెరుగుతుంది. మీరు అన్నట్టుగా G7 దేశాలు మొదటి నుంచి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు డైరెక్ట్ గానే ఉమ్మడి ప్రకటన అయితే చేయడం జరిగింది. G7 దేశాలు ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తానంటూ కూడా. సో ఇప్పుడు ఆల్టర్నేట్ అనేది ఎక్కడ కనిపించడం లేదు, వెనక్కి తగ్గడం తప్ప. సో ట్రంప్ కూడా ఒక పక్క సీరియస్ గా ఉన్నారు, ఎందుకంటే జరిగిన నష్టాన్ని చూసిన తర్వాత హుటాహుటిన వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపించాయి. ఇటుపక్క యుద్ధ విమానాలు కూడా కదులుతున్నటువంటి పరిస్థితుల్లో నిజంగానే థర్డ్ వరల్డ్ వార్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ కి మద్దతుగా అమెరికా రంగంలో దిగితే ఇప్పుడు ఇరాన్ కి మద్దతుగా ఎవరు రంగంలో దిగుతారో అన్నది బట్టి ఈ యుద్ధం జరుగుతుందా లేదా అనేది కూడా ఆధారపడి ఉంటుంది. గతంలో కనుక మనం ఇజ్రాయెల్ కి మద్దతుగా G7 దేశాలు కనుక కొన్ని దేశాలు మద్దతుగా వచ్చి ఇరాన్ పై దాడి చేస్తే, ఇరాన్ కి మద్దతుగా రష్యాతో చైనాతో సహా మరికొన్ని దేశాలు ఎవరైనా రంగం దిగితే అది ప్రపంచ యుద్ధంగా మారుతుంది. లేకపోతే ఆ రెండు దేశాల యుద్ధంగానే కొనసాగుతుంది. గతంలో కూడా వైపు ఇజ్రాయెల్ కి మద్దతుగా పలు సందర్భాల్లో అమెరికా వచ్చి దాడులు చేసిన సందర్భాలు అనేక సందర్భాలు ఉన్నాయి. మనం రీసెంట్ గా జరిగినటువంటి పరిణామాల్లో కూడా సిరియా పైన కావచ్చు, ఒకవైపు లెబనాన్ పైన కావచ్చు, ఇటు హమాస్ కావచ్చు, హిజ్బుల్లా లాంటి తీవ్రవాదుల విషయంలో ఇజ్రాయెల్ తో కలిసి అమెరికా కొన్ని చోట్ల దాడులు చేసింది. ఒకవైపు దాన్ని ఉగ్రవాదాన్ని అణచివేసే చర్యలుగా చెప్తూనే ఒకవైపు మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం, ఒకవైపు హమాస్ లాంటి సంబంధించినటువంటి హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ పై దాడి చేసిన తర్వాతనే ఈ పరిస్థితి అంతా కూడా ఒక్కసారిగా ఎరప్ట్ అయింది. ఆ తర్వాత వారికి మద్దతుగా అక్కడ జరుగుతున్నటువంటి డిస్ట్రక్షన్ కి మద్దతుగా ఇటు ఇరాన్ కావచ్చు, మరోవైపు లెబనాన్, సిరియా లాంటి దేశాల్లో ఒకవైపు వారికి మద్దతు ప్రకటించడంతో కూడా వారి అన్నిటిపైన ఏకకాలంలో ఇజ్రాయెల్ విరుచుకుపడి దాడులు చేస్తూ ఉంది. ఇప్పుడు పూర్తి స్థాయిగా ఇప్పుడు అణ్వస్త్ర దేశంగా కనుక ఇరాన్ మారితే తమకు పూర్తి భద్రత లేకుండా పోతామనేది కూడా ఇజ్రాయెల్ కు ఉన్నటువంటి ప్రధాన అపోహ, ఒక ప్రధాన ఉన్నటువంటి భయాందోళన. అందుకోసమే ఇరాన్ ని అణ్వస్త్ర రహిత దేశంగా ఎప్పుడు ఉంచాలనేది కూడా ఒకవైపు ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నం. అది గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఒకవైపు మధ్యప్రాచ్యంలో ఒకవైపు ఇటు ఇరాన్ కు సపోర్ట్ గా సౌదీ అరేబియా కావచ్చు, ఒకవైపు ఖతార్ కావచ్చు, ఎవరు కూడా బలమైన దేశాలు ఎవరు కూడా UAE లాంటి దేశాలు ఎవరు కూడా వారికి మద్దతుగా లభించట్లేదు. ఇస్లామిక్ కూటమి అంతా కూడా, ఇస్లామిక్ కంట్రీస్ కూటమి అంతా కూడా, OPEC కూటమి అంతా కూడా వారికి ఇంతవరకు ఓపెన్ గా మద్దతు ప్రకటించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న ఇరాన్ పైన కనుక ఇప్పుడు పూర్తి స్థాయిగా ఇజ్రాయెల్ మరింత విరుచుకుపడితే కనుక ఇరాన్ కోలుకోవాలని దెబ్బతింటుంది. గతంలో అమెరికా ఏ విధంగానైతే ఇరాక్ పైన సద్దాం హుస్సేన్ ఒకవైపు జీవ ఆయుధాలు తయారు చేస్తున్నాడని చెప్పేసి భయాందోళనతోటి అమెరికా ఏ విధంగా అయితే ఇరాన్ లో విరుచుకుపడి ఇరాక్ పైన విరుచుకుపడి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత వృత్తి లాంటి కార్యక్రమాలు జరిగిపోయి అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి విధ్వంసాన్ని ఏ విధంగా అమెరికా చేయగలిగిందో ఇప్పుడు ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్ కూడా అదే తోవలో ముందుకు వెళ్తుంది. ఇప్పుడు అమెరికా తోడుగా కనుక వస్తే కనుక ఇరాన్ మరింత పూర్తి స్థాయిగా విధ్వంసానికి లోనే అవకాశం కనబడుతుంది. ఇరాన్ ఇప్పటికిప్పుడు కనుక తనను తాను సమర్థించుకొని తన విషయంలో కొంత సానుకూలంగా వ్యవహరించి ఈ అణ్వస్త్ర రహిత ఒప్పందం కనుక అమెరికాతో చేసుకోగలిగితే అది కొంత మనుగడ సాధించే అవకాశాలు కనబడుతుంది. ఆశ రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. చూద్దాం మరి ఎటువైపు వెళ్తోంది. ఒక పక్క G7 దేశాలు ఉమ్మడి ప్రకటన చేశాయి ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తూ, అటుపక్క ఇరాన్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, వెనక్కి తగ్గుతుందా లేదంటే ఇరాన్ కి కూడా సపోర్ట్ చేసేదనే దేశాలు ముందుకు వస్తాయనేది కూడా మనకి లేటెస్ట్ అప్డేట్స్ లో చూద్దాం.